మన స్కూల్లో విద్యార్థి జరుగుతున్నాయి. ఈ విద్యార్థి సంఘటనలో ఎస్పీఎల్, ఏఎస్పీఎల్ మరియు గర్ల్స్ ఈ మూడు కోసం ప్రధాన ఉపాధ్యాయులు వారి యొక్క అనుమతితో వారి యొక్క శిక్షణ మేరకు ఈరోజు ఎన్నిక నిర్వహించడానికి జరుగుతుంది. దీనికి సంబంధించి ఎస్పీఎల్ ముగ్గురు అత్యంత పోటీలో ఉన్నారు. ఏఎస్పీఎల్ సంబంధించి 6 అత్యంత పోటీలో ఉన్నారు. గర్ల్స్ సంబంధించి 80 పోటీలో ఉన్నారు. అయితే మనకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా 5 పోలింగ్ స్టేషన్గా మనం ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా ముగ్గురు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విద్యార్థి సంఘ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా మన దేశంలో ఎన్నికల కమిషన్ ఎలా నిర్వహిస్తుందో అదేవిధంగా పిల్లలకు ఇప్పటి నుంచి రాజ్యాంగ విహారములు తెలియజేయడానికి వీలుగా వాళ్ళకి 18 ఏళ్ళ ఎన్నికలకు ఓటర్లు వచ్చినప్పుడు వాళ్ళు సరైన ఓటర్లను ఎన్నుకునేలా వాళ్ళకి ఇప్పటి నుంచి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో సేమ్ అదే ప్రాసెస్లో మా పాఠశాల శాస్త్రోపాధ్యాయులు అందరూ కలిసి ఈ ఎన్నికల ప్రక్రియని ప్రారంభించారు. దీనివల్ల నామినేషన్ల సేకరణ, ఉపసంహరణ, ప్రచారం, స్క్రూటినీ ఇవన్నీ జరుగుతాయి. ఇవాళ ఉదయం నుంచి ప్రచారం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకి ఎన్నిక స్టార్ట్ అవుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నిక నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు మా సిబ్బంది అందరూ చేశారు. ఇక్కడ కనిపిస్తుంది సంబంధించి ముందున్నారు. వీళ్ళు ఒకరికి ఓటు చేయాలి. ఏఎస్ఎల్కి సంబంధించి 6 ఉన్నారు. వీళ్ళు ఒకటి ముందుకోవాలి. గర్ల్స్ సంబంధించి 6 మాత్రమే ఓటు చేయాలి. మేడం ఎలక్షన్ ఎలా జరుగుతుంది మేడం? చాలా బాగా జరుగుతుంది. ప్రజాస్వామ్యం పోలింగ్ ఎంత శాతం జరిగింది మేడం? పోలింగ్ 10%. ఓటర్స్ అందరూ బాగానే రెస్పాండ్ అవుతున్నారు. బాగా రెస్పాండ్. ప్రశాంతంగా జరుగుతుంది మేడం ఓటింగ్. థ్యాంక్ యూ మేడం. సార్ ఓటింగ్ ఎలా జరుగుతుంది సార్? ఓటింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. పోలింగ్ ఎంత శాతం జరిగింది సార్? పోలింగ్ ఫస్ట్ అవర్లో 25% జరిగింది. ప్రస్తుతానికి బాగానే జరుగుతుంది పోలింగ్. సార్ ఎలక్షన్ ఎలా జరుగుతుంది సార్? చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఓటర్లు చాలా ఉత్సాహంతో ఓటింగ్ ప్రాసెస్లో పాల్గొన్నారు. తనకి నచ్చిన నాయకుని ఎన్నుకునే విధంగా ఎలక్షన్ జరుగుతుంది.
అలాగే విద్యార్థులు ఓటర్ల కింద చాలా బాగా పాల్గొన్నారు. పోలింగ్ ఎంత శాతం జరిగింది సార్? పోలింగ్ ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 20% పోలింగ్ పూర్తయింది. ఓటర్స్ అందరూ రెస్పాండ్ అవుతున్నారు సార్? ఓటర్స్ చాలా క్రమశిక్షణతో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సార్ ఎలక్షన్ ఎలా జరుగుతుంది సార్? చాలా సజావుగా జరుగుతుంది. పోలింగ్ ఎంత శాతం జరిగింది సార్? ఎలక్షన్స్ ప్రశాంతంగా జరుగుతున్నాయా? చాలా ప్రశాంతంగా. PS3 కూడా చాలా వేగంగా ఉన్నారు ఓటర్లు అత్యుత్సాహంతో. అలాగే PS5 అందరూ అమ్మాయిలే ఓటేశారు. మహిళలు ముందుకొచ్చి బాలికలు చాలా వేగంగా ఓటింగ్ చేస్తున్నారు. PS5 లో మళ్ళీ మీకు తదుపరి బుల్లెట్ 3:30 గంటలకి ప్రసారం చేస్తారు. సార్ నమస్తే సార్. నమస్తే బాబు, చెప్పండి. పోలింగ్ ఎలా జరుగుతుంది సార్? బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎలక్షన్ ఎంతవరకు జరిగింది సార్? ఏర్పాట్లు అన్నీ చేశారు ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. తర్వాత ఓటర్లందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించారు. పోలింగ్ స్టేషన్లో కావాల్సినటువంటి సౌకర్యాలు, పోలింగ్ బూత్లన్నీ కూడా సక్రమంగా పెట్టారు. చక్కని వాటర్ లిస్ట్ తయారు చేసి అందరూ కూడా సార్ నమస్కారం సార్. నమస్తే. ఓటర్లందరిలోని ఉత్సాహం చూస్తున్నాం సార్. అలాగే కింద శాతంతో చూసినట్లయితే ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినట్టు అనిపిస్తుంది సార్. ఓటింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది అనుకుంటాం. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఓటింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఎన్నికల ప్రచారం కూడా వీళ్ళు చాలా బాగా చేయడం వలన ఓటర్లు కూడా చాలా వేగంగా వచ్చి ఓటు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రచారం కూడా చాలా బాగా చేసుకున్నారు. ఒక మంచి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం అనేటువంటి చేయడం జరిగింది. ఇంతవరకు సుమారుగా ఒక 20% వరకు పోలైంది. మొత్తం 840 మంది సుమారుగా ఓటర్స్ ఉంటే నాకు 720 పైచీలకు ఈరోజు ఓటింగ్ జరగడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన PBM పాఠశాలలో చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ASPL, SPL గర్ల్స్ రిప్రజెంటేటివ్ ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ సంవత్సరం. ప్రతి పోలింగ్ స్టేషన్ చూసుకున్నట్లయితే చాలా రద్దీగా ఉంది. ఓటర్లందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారు ఓట్లు వేయడానికి. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 45% పోలింగ్ అయితే నమోదైంది. ప్రతి పోలింగ్ స్టేషన్ ముందర చూసుకున్నట్లయితే ఓటర్లందరూ చాలా ఉత్సాహంతో ఓటేసి బయటకు వస్తున్నారు. కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. టోటల్గా పాఠశాల భోజనాలు చూస్తే 90% విద్యార్థులు ఈరోజు జరుగుతున్న PBM పాఠశాలలో SPL ఎన్నికలలో మీరు SPL కింద నిల్చున్నారు. మీరు గెలిచినట్లయితే స్కూల్కి అలాగే స్టూడెంట్స్కి ఏ విధంగా మీ సహాయ సహకారాలు అందిస్తారు? నేను PBM ZPH హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు జరిగిన ఎన్నికల్లో SPLగా పార్టిసిపేట్ చేశాను. ఒకవేళ నేను కానీ గెలిస్తే పిల్లలకు ముందుండి నడిపిస్తాను. గేమ్స్లో కానీ చదువులో కానీ ముందుండి ప్రోత్సహిస్తానని మాటిస్తున్నాను. అసెంబ్లీలో నేను డిసిప్లైన్గా ఉంటాను. అందరినీ డిసిప్లైన్గా ఉంచుతానని మాటిస్తున్నాను. నా స్కూల్కి మంచి పేరు తెస్తానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ.
స్కూల్లో మా పిల్లలకు 6 నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా మేము ఎలక్షన్స్ నిర్వహించాము. మా పిఎస్ నెంబర్ 4 సారు, అందులో ఏపీఓ గారు, పిఓ గారు, ఇన్ఛార్జి వీళ్ళంతా కూడా సక్రమంగా నిర్వహించాము. మేము గర్ల్స్ రిప్రజెంటేటివ్ అండ్ ఏఎస్పీఎల్ అండ్ ఎస్పీఎల్ 3 బూతులు 3 బాక్స్ పెట్టాము. అందులో మా యొక్క ఓటర్స్ అందరూ కూడా సక్రమంగా నిర్వహించారు. మా ఇన్ఛార్జ్ హెచ్చమైనటువంటి ప్రసాద్ గారు చెప్పినట్టుగా కూడా మేము సక్రమంగా నిర్వర్తించాము. మా బాధ్యత మేము ఈ సాయంత్రం సక్రమంగా జరిగింది సార్. థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు. Duly elected here pledge to fulfill my responsibility with utmost sincerity and dedication. I promise to uphold the values, tradition and honor of our school. I will lead by example, encourage my fellow students and foster a spirit of unity and cooperation. I will be fair, honest and impartial in all my duties. I pledge to dedicate my time and energy to the welfare of our school, to obey all rules and regulations. విద్యార్థి సంఘ నాయకుల యొక్క ఎన్నికలు చాలా సజావుగా సమిష్టి కృషితో చక్కగా జరిగాయి. మీరు అందరూ కూడా మీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొంతమంది ఓటు హక్కు వినియోగించుకోలేదు, 10 ఏళ్ళలో పోయే దానివల్ల గెలిచే అభ్యర్థులు చాలా బాధపడ్డారు. అంటే చుట్టూలో చేజారిపోయింది వాళ్ళ విజయం, చాలా బాధపడ్డారు. ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకోవాలి, ఓటు వేస్ట్ అవుతుంది. సరే అయిపోయింది, చాలా చక్కగా వాళ్ళ కౌంటింగ్ అయింది. అభ్యర్థుల ఎన్నిక కూడా ప్రకటించేశారు ఫలితాలు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. అంటే ఈ పదవి వచ్చిందంటే అర్థం ఏంటంటే మీరు పాఠశాల యొక్క గౌరవానికి భంగం కలగకుండా విద్యార్థుల క్రమశిక్షణకి ఎటువంటి డీవియేషన్ ఉండకుండా మీరందరూ కూడా పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలి.